హాయ్ హలో వెల్కమ్ టు అమ్మా న్యూస్ అమ్మా భారత్ స్పోర్ట్స్ స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కి అలాగే పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్కి మీ అందరికీ స్వాగతం. చూసాం నిన్న అద్భుతమైనటువంటి ఒక మ్యాచ్ ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య ఏ విధమైనటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి ఒక మ్యాచ్ చూసాం. సో ఇంగ్లాండ్ దుమ్ము దులిపి ఇండియా అయితే ఫైనల్కి చేరేసింది. మరి మ్యాచ్ ఫ్యాక్టర్స్ విన్నింగ్ ఫ్యాక్టర్స్ అలాగే టీమిండియా ఆట తీరు, ఇంగ్లాండ్ చేసిన తప్పులు, వీరన్నిటి మీద కూడా డిస్కస్ చేయడం కోసం మన స్టూడియోలో ఉన్నారు క్రికెట్ అనలిస్ట్ గౌతమ్ రెడ్డి. వెల్కమ్ సార్, వెల్కమ్ టు అమ్మా న్యూస్ అమ్మా భారత్ స్టూడియో. థ్యాంక్ యూ. సో ఒక రొమాంటిక్ మ్యాచ్ అయితే, అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక మ్యాచ్ అయితే మనం చూసాం ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య. సో విన్నింగ్ ఫ్యాక్టర్స్, ఇండియా విషయానికి వస్తే విన్నింగ్ ఫ్యాక్టర్స్ ఏవేవి మనం భావిస్తవచ్చు? మనం నిన్ననే అనుకున్నాం టాస్ విన్నింగ్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. టాస్ వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు టాస్ గెలిచారు, పిచ్చిది టోటల్గా రీడ్ చేయలేకపోయారు. మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం సెకండ్ హాఫ్లో చాలా స్లో అవుతుంది వికెట్ అని. వాళ్ళు అదే తప్పు చేశారు, టాస్ గెలిచి ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చేయడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో వికెట్ చాలా స్లో అయ్యి బ్యాట్కి రాకపోవడం మనం నిన్న స్పిన్నర్లది మొత్తం అబ్జర్వ్ చేసాం. అదే వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తుంటే ఇండియా కూడా అలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వచ్చేది. ఇంగ్లాండ్ టోటల్లీగా పిచ్ని మిస్రీడ్ చేసింది. ఇండియా గెలవడానికి అదొక పెద్ద అడ్వాంటేజ్ అయింది. మెయిన్ రీజన్ టాస్ గెలిచి వాళ్ళు ఇండియాకి బ్యాటింగ్ చేయడం. ఆస్ట్రేలియా కూడా అదే తప్పు చేశారు. ఆస్ట్రేలియా వాళ్ళు కూడా మనతో టాస్ గెలిచి మనకు బ్యాటింగ్ చేయడం. రెండు మ్యాచ్లలో మన టీమిండియా రివెంజ్ తీసుకోవడానికి వాళ్ళు చేసిన ఇలాంటి చిన్న చిన్న తప్పులే టీమిండియాకు పెద్ద విక్టరీగా కావడానికి సపోర్ట్ చేశాయి. అంటే ఒక రకంగా చూస్తే ఈ నాకౌట్ మ్యాచెస్, సెమీస్ కానీ తర్వాత ఫైనల్స్ కానీ రికార్డ్స్ చూస్తే కనుక T20 వరల్డ్ కప్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్ల కంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్సే ఎక్కువగా విజయం సాధించాయి. అంటే ఓవరాల్గా చూస్తే ఒక రెండు మ్యాచ్లు మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి, మిగతా 12 కూడా సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్ల గెలిచాయి. సో ఇదొక కారణంగా మనం భావించవచ్చు. లేదంటే 2022 వరల్డ్ కప్లో ఎలాగైతే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా, సెకండ్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ వికెట్లు నష్టపోకుండా గెలిచేసింది కదా. సో ఆ రెండు ఫ్యాక్టర్స్, తర్వాత మూడో ఫ్యాక్టర్ వర్షం పడుతుంది కాబట్టి మరి పిచ్చిలో డక్వర్త్ లూయిస్ ప్రకారంగా ఏమైనా, అంటే ఈ మూడు కారణాల వల్ల ఇంగ్లాండ్ ఆ తప్పు చేసిందని భావించవచ్చా? డెఫినెట్గా వాళ్ళు అదే థింక్ చేసి ఉంటారు. వర్షం వస్తుంది, డక్వర్త్ లూయిస్ సిచ్యువేషన్ వస్తుంది, తక్కువ ఓవర్లో తక్కువ రన్లు చేయడానికి అవకాశం ఉంటుంది, అదే థింక్ చేసి ఉంటారు. మళ్ళీ ప్రీవియస్ వరల్డ్ కప్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్ కన్నా సెకండ్ బ్యాటింగ్ గెలవడానికి రీజన్ ఏంటంటే అప్పుడు డే నైట్ మ్యాచెస్ అయ్యింది, డ్యూ ఫ్యాక్టర్ ఉంటుండే. ఇప్పుడు మన ఇండియన్ టైమింగ్కి, ఇండియన్ వ్యూవర్స్కి తగ్గట్టు టైం సెట్ చేశారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ మ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ మ్యాచెస్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ బ్యాటింగ్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. రాను డే మ్యాచ్ల్లో డే పొజిషన్లో వికెట్ స్లో అవుతుంది. అది మళ్ళీ స్పెషల్లీ గయానా లాంటి వికెట్ సెకండ్ హాఫ్లో చాలా స్లో అవుతుంది. వాళ్ళు ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ అదే థింక్ చేసింది, వర్షం వస్తుంది కావచ్చు, వర్షం వస్తే మనం తక్కువ ఓవర్స్ తగ్గిస్తారు, చేంజ్ చేయడం ఈజీ అవుతుంది అని అలా మేనేజ్మెంట్ అదే థింక్ చేసి ఉంటుంది. అదే వాళ్ళకి బోల్తా కొట్టించేసి. సో ఏదేమైనప్పటికీ ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా, అంటే రోహిత్ శర్మ కూడా తన మాటలు చెప్పాడు, టాస్ కనుక గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటామని చెప్పి. తర్వాత ఇంగ్లాండ్ అంటే పూర్తిగా ఒప్పేసుకుంది, ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్గా టీమిండియాకు డిజర్వ్ ఉంది మ్యాచ్ గెలిచేటటువంటి అని చెప్పేసి జాస్ బట్లర్ కూడా మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ చెప్పారు. అంటే ఓవరాల్గా చూస్తే మటుకు ఒక ఇచ్చి పడేసినట్టేనా? ఇచ్చి పడేసినట్టే డెఫినెట్గా వాళ్ళకి. మనం వీళ్ళు మాట్లాడుకున్నాం, మనల్ని 2022లో ఓడికొచ్చినప్పుడు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసేయాలని. వాళ్ళకి ఆస్ట్రేలియాకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పడేసాం. వాళ్ళ మీద బ్యూటిఫుల్ విక్టరీస్, రెండు కూడా వన్ సైడ్ విక్టరీస్, బ్యూటిఫుల్ విక్టరీస్. వెరీ హ్యాపీ ఇండియన్ ఫ్యాన్గా. నిజంగా చెప్పాలంటే ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం చాలా సంబరాల్లో ఉన్నారు. ఎందుకంటే ఇంకా అప్పటికి పీడకల మర్చిపోలేకపోతున్నారు. 2022 సెమీఫైనల్ మ్యాచ్లో ఆ పరాభవం అది టీమిండియా ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. నిన్నటి మ్యాచ్తో అయితే అసలు ఫ్యాన్స్కి ఆనందాలకు హద్దులు లేవు. ఒక్కొక్కరు ఒక రకంగా కామెంట్ చేస్తున్నారు. ఇచ్చి పడేశారని కొందరు, వాహ్ క్యా బాతే అని కొందరు, సూపర్ విక్టరీ అని కొందరు. టీమిండియా ఇంగ్లాండ్ని చిత్తు చేసిందని. అంటే ఓవరాల్గా చూస్తే
సో అంటే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా ఇండియాకైతే గెలిచే సత్తా అయితే ఉందిగా. డెఫినెట్గా చాలా స్ట్రాంగ్ ఉంది. మనం రోజు మాట్లాడుతూనే ఉన్నాం. టీమిండియా ఈసారి ఆల్రౌండర్లకు పెద్ద పీట వేసి ఆల్రౌండర్లతో నింపింది. మళ్ళీ 8 బ్యాట్స్మెన్స్తో ఆడతారు. అదే ఇండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. లాస్ట్ ఓవర్స్లలో ఒక 15-20 రన్లు ఎక్కువ వస్తుంది. అది చాలా ప్లస్ అవుతుంది. మనం రోజు నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఆ బ్యాటింగ్ ఆర్డర్ ఎయిత్ నెంబర్ వరకు బ్యాటింగ్ ఉండడం వల్ల ఒక 15-20 రన్స్ లాస్ట్లో అదనం అవుతుంది. ఆ అదనం రన్స్ అపోజిట్ టీం మీద చాలా పెద్ద ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. 140-150 ఉన్న స్కోర్ని ఏకంగా 175 అనేసరికి 20-25 రన్స్ ఎక్కువ అయ్యేసరికి అపోజిట్ బ్యాట్స్మెన్లో చాలా ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ నుంచి అటాక్ చేయాలా, లేదంటే బాల్స్ డాట్ అవుతుంటే రన్ రేట్ నిన్న చూసాం 10-12 వరకు వెళ్ళిపోయింది. అలాంటి టైంలో వాళ్ళు షార్ట్ సెలెక్షన్ రాంగ్ ఆడి వికెట్లు బాధేసుకుంటున్నారు. అదే టీమిండియాకి అడ్వాంటేజ్ అవుతుంది. ఆ ఫార్ములాతోనే ఆడడమే టీమిండియా సక్సెస్కి కారణం. నిజంగా చెప్పాలంటే గయానా పిచ్ అంటే ఇంతకు మీరు చెప్పినట్టుగా అది అసలు యాక్చువల్లీ అక్కడ యావరేజ్ స్కోర్ 145-150. ఇరు జట్ల క్యాప్టెన్లు అంగీకరించారు. ఏమని, మాకు రావాల్సినటువంటి పరుగుల కంటే ఒక 20-25 రన్స్ అదనంగా వచ్చేసినాయని. అట్లాగే జాస్ బట్లర్ కూడా చెప్పాడు, ఒక ఎక్స్ట్రా 25 రన్స్ తగ్గించుకుంటే కనుక మ్యాచ్ మా వైపు ఉండేటటువంటి సందర్భం అని చెప్పి తను కూడా చెప్పాడు. అంటే ఇది అంటే పిచ్ను కూడా ఇండియా టీం గెలిచేసింది. అంటే ఇటు ఇంగ్లాండ్ పైనే కాకుండా పిచ్ పైన కూడా ఇండియా గెలిచేసినట్టేనా? డెఫినెట్గా నిన్న మనం చూసాం. టాస్ కాగానే జాస్ బట్లర్ అన్నారు మేము బౌలింగ్ తీసుకుంటాం. అదే రోహిత్ శర్మ అనగానే లేదు మేము టాస్ గెలిస్తే బ్యాటింగే చేసేవాళ్ళం. అంటే టీమిండియా మేనేజ్మెంట్ క్యాప్టెన్ పిచ్ని చాలా బాగా రీడ్ చేశారు. వాళ్ళు పిచ్ గురించి క్లియర్ ఎవిడెన్స్ ఉండే వాళ్ళకి. ఇందులో రాహుల్ ద్రావిడ్కి చాలా క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం గ్రేట్ లెజెండరీ క్రికెటర్ ఇండియాకి. తన ఆలోచనలు అవన్నీ టీమిండియా ఇంప్లిమెంట్ చేస్తుంది. పిచ్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు పిచ్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. ఇకపోతే గ్రౌండ్లో దిగినప్పటి నుంచి సరే విరాట్ కోహ్లీ మరొకసారి నిరాశపరిచాడు. రోహిత్ శర్మ కూడా నవ్వుతూ అన్నాడు ఏంటంటే విరాట్ కోహ్లీ సేవింగ్ రన్స్ ఫర్ ద ఫైనల్. అంటే ఇప్పటి వరకు ఫైనల్లో మరి విరాట్ విజృంభణ ఉండబోతుందని మనం భావించాలి. అదేవిధంగా ఇండియా చూస్తే అంటే కెప్టెన్గా రోహిత్ శర్మ నిజంగా సెమీస్లో ఇది సూపర్ 8 మ్యాచ్లో అలాగే ఇప్పుడు సెమీఫైనల్లో అదరగొట్టాడు. అంటే ఒకవైపు విరాట్ కోహ్లీ వెంటనే అవుట్ అయినప్పుడు కూడా తర్వాత మళ్ళీ పంతు కూడా పడిపోయినప్పటికి కూడా విరాట్ మాత్రం చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళినట్టుగా మనం భావించవచ్చు. డెఫినెట్గా నిన్న చూసాం. వికెట్లు బౌన్స్ లేదు, స్లో బాల్ అంతా కింద ఉంటుంది, లో ఉంటుంది. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు, రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు, రోహిత్ శర్మ తన గేమ్ మార్చేసుకున్నాడు. ఓల్డ్ ఫ్యాషన్ గేమ్. ప్రతి బాల్ని అటాక్ చేయకుండా ఆచితూచి ఆడడము, మెరిట్ ఆఫ్ ద బాల్లో ఆడడం, లూజ్ బాల్ దొరికితే అటాకింగ్ చేయడం, అలా ఆడాడు. కాబట్టి తను చేసిన నిన్న 50 చాలా క్రూషియల్ 50. ఆ రన్స్తోని ఇండియాకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది. మళ్ళీ లేటర్ ఆర్డర్లో యాజ్ యూజువల్గా మనం చెప్తూనే ఉన్నాము హార్దిక్ పాండే గురించి. ప్రతి మ్యాచ్లో ఇంపార్టెంట్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. నిన్న కూడా అలాంటి 2 బ్యూటిఫుల్ సిక్సెస్ కొట్టాడు. ఆ స్కోర్ టీమిండియాకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం 10-15-20 రన్స్ ఏదైతే లాస్ట్లో వస్తున్నాయో దానివల్ల టీమిండియాకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అపోజిట్ టీంలు కంప్లీట్ ప్రెషర్లోకి వెళ్ళిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కి ఇలాంటి పిచ్ల మీద ఎలా ఆడాలో ఇండియా చేసి చూపించిందట. డెఫినెట్గా ఎలా ఆడాలి, ఎలా బ్యాటింగ్ చేయాలి, వికెట్లు చేతిలో ఉంటే లాస్ట్లో స్కోర్ ఎలా అవుతుంది, అన్నీ ఇండియన్ టీంని చూసి నిన్న ఎంతైనా వాళ్ళు నేర్చుకోవడానికి ఉంది. కాకపోతే వాళ్ళు బ్యాట్స్మెన్స్ ఫామ్లో లేరు. మనం చెప్పుకున్నట్టు ఓన్లీ ఓపెనర్సే ఆడుతున్నారు. నిన్న కూడా అదే ఉండే. జాస్ బట్లర్ కొన్ని షాట్లు కొట్టి 20-23 రన్ చేశారు. తర్వాత బ్యాటింగ్ మొత్తం ఫ్లాప్ అయింది. హ్యారీ బ్రూక్స్ మధ్యలో కొంచెం స్ట్రగుల్ చేస్తూ ఆడాడు. కానీ ఓవరాల్గా టీమిండియా టోటల్లీ డామినేట్ చేసింది. బౌలర్స్ సూపర్ బౌలింగ్ చేశారు. కరెక్ట్ లెంత్లో కరెక్ట్ స్పాట్లో వేశారు. టోటల్ క్రెడిట్ టీమిండియా. ముఖ్యంగా చూస్తే కెప్టెన్గా రోహిత్ శర్మ నిర్ణయాన్ని మనం అభినందించవచ్చు. ఎందుకంటే పవర్ ప్లేలో అది 3వ ఓవర్లో అక్షర్ పటేల్ని బౌలింగ్లోకి దించడం ఒక సరైన నిర్ణయంగా అయితే మనం భావించాలి. ఎందుకంటే అప్పటికి అక్షర్దీప్ బౌలింగ్లో ఇది జాస్ బట్లర్ యథేచ్ఛగా షాట్లు కొడుతున్న టైంలో అక్షర్ పటేల్ తన మొదటి ఓవర్లోనే జాస్ బట్లర్ని అవుట్ చేసి ఆ తర్వాత తన మిగతా పనంతా చూపడడం అంటే ఒక రకంగా ఇలాంటి నిర్ణయాన్ని మనం అభినందించవచ్చు అంటారు.
డెఫినెట్గా టీంని కంప్లీట్ రెడీ చేసేసాడు రోహిత్ శర్మ నిన్న. బ్యాటింగ్ అప్పుడు అర్థమైపోయింది తనకి సెకండ్ హాఫ్లో పిచ్ ఎలా ఉంటుంది. అందుకే థర్డ్ ఓవర్లోనే అక్షర్ పటేల్ని తెచ్చాడు. అది కరెక్ట్ సరైన నిర్ణయం అని ప్రూవ్ అయింది. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశాడు. మళ్ళీ మధ్యలో వచ్చి కుల్దీప్ యాదవ్, మనం ఎప్పుడు చెప్తున్నాం కుల్దీప్ యాదవ్ గురించి, మ్యాచ్ విన్నర్. అలాంటి స్పిన్నర్స్ ఉండడం టీమిండియా అదృష్టం అని. మళ్ళీ సేమ్ బుమ్రా మంచి బ్రేక్స్ ఇచ్చాడు. ఓపెనర్ సాల్ట్ని, డేంజరస్ ప్లేయర్ సాల్ట్ని ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్లో బౌల్డ్ చేశాడు. ఓవరాల్గా టీమిండియా చాలా బాగా ప్రతి అపోజిట్ టీం మీద వర్కౌట్ చేస్తుంది. వాళ్ళ వీడియో అనాలిసిస్ ఉంటారు ప్రతి టీంకి. వీడియో అనాలిసిస్తో కూర్చొని మాట్లాడుతున్నారు. ఎవరు ఏ మిస్టేక్స్ ఉన్నాయి వాళ్ళ బ్యాటింగ్లో, ఏం ప్రాబ్లం ఉన్నాయి, అవన్నీ పూర్తిగా వాళ్ళ మీద స్టడీ చేసి బరిలోకి దిగి నాకౌట్ పంచెస్ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ వికెట్ చూస్తే కూడా స్లో వికెట్ ఉంది. ఎప్పుడు బంతి పూర్తిగా డౌన్ అవుతుందో, ఎప్పుడెప్పుడు అది కాస్త పైకి లేస్తుందో, ఎందుకంటే అప్పుడే కొద్దిగా కొంచెం బౌన్స్ వస్తున్నది, లేదంటే పూర్తిగా డౌన్ అయిపోతుంది. రోహిత్ శర్మ అవుట్ అయిన పద్ధతి కూడా అదే. ఎందుకంటే పూర్తిగా ఒకవేళ కనుక బ్యాట్ తాకుంటే 6కే వెళ్ళేది, కానీ బంతి పూర్తిగా లో అయిపోయి క్లీన్ బౌల్డ్ అయినాడు. అంటే ఓవరాల్గా చూస్తే పిచ్ను పూర్తిగా అతను రీడ్ చేసే బౌలర్స్ని వినియోగించుకున్నాడు. సో అదే మంచి ఫలితం ఇచ్చిందంటారు. అదే పిచ్ని తను చాలాసేపు బ్యాటింగ్ చేశాడు. బ్యాటింగ్ చేసినప్పుడు తనకు అర్థమైపోయింది పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, బాల్ ఎంత లేట్ వస్తుంది, వెయిట్ చేసి ఆడాల్సి వస్తుంది. ఎప్పుడైతే తను వెయిట్ చేయకుండా ముందుకి తొందర బ్యాట్ ఊపాడో అవుట్ అయ్యాడు. మన టీమిండియా బౌలర్ కూడా బ్రేక్లో అదే చెప్పి ఉంటాడు, మధ్యలో కూడా అదే చెప్తుంటాడు. ఎప్పుడైతే బౌలర్ వచ్చి ఒక స్పీడ్తోని నార్మల్ స్పీడ్తో బౌలింగ్ చేస్తుంటే పక్క నుంచి వచ్చి మాట్లాడుతున్నాడు, స్పీడ్ కాదు కటర్స్ చేయండి, స్లోవర్ వన్స్. ఎప్పుడైతే స్లోవర్ వన్స్ వేస్తుండో బౌన్స్ అవుతలేదు, కిందికి వెళ్ళిపోతారు. రిషబ్ పంత్ చాలా స్ట్రగుల్ చేశాడు నిన్న వికెట్ కీపర్లో చూసాం. 3rd 4th బౌన్స్ పోయి కీపర్ దగ్గరికి వస్తుంది. తను వికెట్ని చాలా బాగా రీడ్ చేశాడు. ఓవరాల్గా టీమిండియా సూపర్ విక్టరీ. ఫ్యాన్స్ అయితే వెరీ హ్యాపీ. ఇంకొక మ్యాచ్ మిగిలింది, అది కూడా ఇలానే జరగాలని, ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ కావాలని, ఇండియాకు మరొక వరల్డ్ కప్ రావాలని మనం ఆశించవచ్చు. ఇకపోతే రిషబ్ పంత్ స్టంప్ అవుట్, ఏదైతే మోయిన్ అలీ స్టంప్ అవుట్ని మీరు చూసే ఉంటారు. అది నిజంగా అంటే అది మోయిన్ అలీ తప్పిదమా, లేదంటే ఏమైనా ఒత్తిడిలో ఉన్నారంటారా? అది ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే థై ప్యాడ్ తగిలగానే బ్యాట్స్మెన్ థింక్ చేస్తాడు బాల్ దూరం వెళ్ళిపోయేది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో బాల్ని పికప్ చేయడం, 1 హ్యాండ్తో స్టంప్స్ని ఎగరగొట్టడం జరిగిపోయింది. అది ఏ బ్యాట్స్మెన్ లెగ్ సైడ్ బ్యాలెన్స్ ఒకటి ఉండదు, కంపల్సరీ కాల్స్ గ్రీస్ బయటకు వచ్చేస్తాయి. వికెట్ కీపర్ షార్ప్ ఉంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అవి అవుట్ అయ్యేటి. అలాగే మోయిన్ అలీ కూడా నిన్న, ఎందుకంటే మోయిన్ అలీ డేంజరస్ బ్యాట్స్మెన్, అతని కనుక కాస్త కుదురుకుంటే ఈజీగా 6లు బాదే వ్యక్తి, అలాగే మ్యాచ్ కూడా 1 సైడ్ టర్న్ చేసేటటువంటి వ్యక్తి. సో ఒక మంచి వికెట్ అయితే అతను తీశాడు. అంటే ఓవరాల్గా నేను మ్యాచ్లో కనుక మనం పరిశీలించినట్టయితే సమిష్టి కృషి అని చెప్పొచ్చా? డెఫినెట్గా నిన్నటి మ్యాచ్ అని కాదు, ప్రతి మ్యాచ్లో టీమిండియా ఒక యూనిటీగా ఆడుతుంది, సమిష్టిగా ఆడుతుంది. అందుకే ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. మోయిన్ అలీ గురించి చెప్తున్నాం. మోయిన్ అలీ ఎలాంటి ప్లేయర్ అంటే ఇంగ్లాండ్లో తక్కువ మంది ఉంటారు స్పిన్నర్స్ని కరెక్ట్ పిక్ చేసి ఆడడం. మోయిన్ అలీ అలాంటి ప్లేయరే. తను కుదురుకుంటే స్పిన్నర్లని చాలా బాగా ఆడతాడు. కానీ టీమిండియా అద్భుతమైన వర్కౌట్ చేసింది అందరు ప్లేయర్స్ మీద. ఓవరాల్గా టీమిండియా సమిష్టి ఫలితం. ఇదంతా ఇలాగే ఆడి మనకి ఇంకో కప్పు అందిస్తారని మనం. ఇకపోతే ఇటు బౌలర్స్ చక్కగా రాణించారు, బ్యాట్స్మెన్ చక్కగా రాణించారు. ఫీల్డర్ల విషయంకి వస్తే నిన్న 2 రన్అట్లు చూస్తే కళ్ళు చెదిరే రన్అట్లు అవి. అంటే మీ 360 degrees ప్లేయర్ సూర్యకుమార్ అటు బ్యాటింగ్లోనే కాకుండా లెగ్ హ్యాండ్తో అంటే లెఫ్ట్ హ్యాండ్తో త్రో విసిరితే కరెక్ట్ నేరుగా వచ్చి స్టంప్స్ మీద పడి ఒక రన్అట్. అంటే ఇలా బ్యాట్స్మెన్ రన్అట్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఒక డిప్రెషన్, అంటే ఒక ఏమంటారు ఒత్తిడి. రన్అట్స్ ఎప్పుడు ఒత్తిడితో కూడుకున్నట్టే ఉంటాయి. టీమిండియాకి ఎలా ఉందంటే ఇప్పుడు పట్టిందల్లా బంగారం లాగా అయిపోతుంది. బాల్ పట్టడం, సింగిల్ హ్యాండ్గా త్రో వేయడం, డైరెక్ట్ ఇటు తలగడం, 2 రన్అట్లు అయ్యాయి నిన్న. వాళ్ళు 175 టార్గెట్ని చూసి చాలా ప్రెషర్లోకి వెళ్ళిపోయారు. స్కోర్ 30-40 రన్స్ ఎక్కువ, 140 అంటే చేజబుల్ అనుకున్నారు. అది 175 అయ్యేసరికి చాలా పెద్ద ప్రెషర్ క్రియేట్ అయిపోయింది వాళ్ళకి. అందుకే ఆ ప్రెషర్లో వాళ్ళు అలాంటి తప్పులు చేయడం జరిగింది. అసలు వాళ్ళు కూడా ఊహించి ఉండకపోవచ్చు అంటే అంత స్కోర్ అవుతుందని. అంటే ఎప్పుడైతే ఇంగ్లాండ్ టాస్ గెలిచిన తర్వాత ఇండియాకి బ్యాటింగ్ అప్ప చెప్పే టైంలో
వాళ్ళు కూడా అనుకుంటారు ఇంత స్కోర్ ఉండొచ్చు అని. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది దాదాపుగా ఒక 140, 150 అనుకుంటారు. కానీ కొండ ముందు కనబడింది. సో కొండ కనబడేసరికల్లా ఎవరైనా బండ పారిపోవాల్సింది అంటారా? అవునవును, డెఫినెట్గా. నిన్న మనం కామెంటరీలో చూసాం, నాసిర్ హుసేన్, ఇంగ్లాండ్ ఫార్మర్ ప్లేయర్స్ అందరు టాస్ గెలగానే వాళ్ళు అందరూ హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఇండియాని 140 లోపల రిస్ట్రిక్ట్ చేసేస్తుంది, రిస్ట్రిక్ట్ చేసి ఈజీగా చేంజ్ చేస్తుంది అన్నట్టు మాట్లాడారు వాళ్ళు. మాట్లాడుతుంటే పక్కన నుంచి మన రవిశాస్త్రి అన్నాడు, లేదు ఇండియా 160+ కొడుతుంది అంటే. డేవిడ్ గోవర్, మా పేరు గుర్తొస్తలేదు, ఇంగ్లాండ్ ఫార్మర్ ప్లేయర్, తను అన్నాడు ఇంగ్లాండ్ టీంకి కావాల్సింది 160 కాదు, 160 అయితే ఇంగ్లాండ్ చేంజ్ చేస్తుంది, 160 కన్నా ఇంకా ఎక్కువ స్కోర్ అయితేనే టీమిండియా డిపెండ్ చేయగలుగుతారు అన్నది. కాకపోతే అది టోటల్గా రాంగ్. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, సెకండ్ హాఫ్లో చాలా డిఫికల్ట్ అయింది, బ్యాట్ బాల్కి రానే లేదు. మళ్ళీ 3 స్పిన్నర్లను యూజ్ చేశారు. చాలా అంటే చాలా డిఫికల్ట్ కండిషన్స్ ఉండే. 175 అయితే ఇంపాసిబుల్ లాగా, పెద్ద కొండలాగా కనిపించింది వాళ్ళకి. ఆ ప్రెషర్లో వాళ్ళు వికెట్లు పడుకొని ఆల్ అవుట్ అవడం చూసాం. నిన్న మనం కంపేర్ చేసుకున్నాం, బౌలర్స్ బ్యాట్స్మెన్ కంపేర్ చేసుకున్నాం కదా. కానీ నిజంగా చూస్తే ఆదిల్ రషీద్ కానీ మొయిన్ అలీ కానీ టీమిండియా మీద పెద్దగా ప్రభావం చూపించినది కనబడలేదు. యాక్చువల్లీ మొయిన్ అలీకి అయితే బౌలింగ్ ఇవ్వలేదు వాళ్ళు. మనం అనుకున్నట్టు ఆదిల్ రషీద్కి ఎక్కువ వికెట్లు ఇవ్వద్దు అని అలాగే ఆడారు. స్కోర్ ఎక్కువ చేయకుండా లాస్ట్లో ఒక్క వికెట్ దొరికింది, అది రోహిత్ శర్మ తన తప్పు వల్ల తొందరనే ఆడేశాడు. అదొకటి అడ్వాంటేజ్. ఎప్పుడైతే ఆదిల్ రషీద్కి 2-3 వికెట్లు ఇచ్చేస్తే టీమిండియా చాలా ప్రెషర్లో పడేది. తనకు 6 రన్ రేట్, 6 అలాగే 4 ఓవర్స్లో 20-25 ఏదో స్కోర్ ఇచ్చాడు, కానీ ఒకటే వికెట్ దొరికింది. అది టీమిండియాకి లాస్ట్ ఓవర్లలో అడ్వాంటేజ్ అయింది. అదనంగా 15-20 రన్లు ఎక్కువ వచ్చేసి. లివింగ్స్టన్ కూడా పెద్దగా చూపించలేదు ప్రభావం. చెప్పాను కదా, ఫామ్లో లేరు వాళ్ళు. ఐపీఎల్ ఆడినరు, అంతా ఆడినరు, కానీ ఈ వరల్డ్ కప్ వచ్చేసరికి ఫామ్లో లేరు. లివింగ్స్టన్ బౌలింగ్ బాగానే వేసాడు, కానీ బ్యాటింగ్కి వచ్చేసరికి అప్పటికి చాలా పెద్ద కొండలాగా తయారైపోయి రన్ రేటు 12 అలా ఉండింది. తను కూడా ప్రెషర్లో వికెట్ పడేసి. అంటే మొయిన్ అలీ కూడా మంచి స్పిన్నరే కదా, మరి ఎందుకు అతని సేవలు వాడుకోలేకపోయింది అంటారు? మేబీ మనకైతే తెలియదు, ఇంజురీ ఉన్నాడు కావచ్చు. తను ఉండగా కూడా మొయిన్ అలీని యూజ్ చేయకుండా రషీద్, లివింగ్స్టన్ వీళ్ళతో యూజ్ చేశారంటే తను బౌలింగ్ వేయడానికి డిఫికల్టీ ఏదో ఫేస్ చేస్తున్నాడు, ఇంజురీ ఉన్నట్టు కావచ్చు, మనకైతే తెలియదు దాని గురించి. అంటే ఒకవేళ ఎందుకంటే అతని బౌలింగ్ అయితే బాగానే ఉంటుంది, ఎందుకంటే స్పిన్నర్లకు కూడా అనుకూలిస్తున్నది. సో లేకపోతే ఎందుకంటే ఇంగ్లాండ్ ఎక్కువగా పేస్ మీద ఆధారపడ్డది అంటారు. ఎందుకంటే మనం చూసాం పేస్ బౌలర్ 3 వికెట్లు పడగొట్టాడు కదా. సో అంటే ఆ పేస్కి అనుకూలించింది, అదే స్పిన్ కూడా అనుకూలించింది. అదే మనం చెప్పాం కదా, వాళ్ళు మిస్రీడ్ చేశారు వికెట్ని. వాళ్ళు అనుకున్నారు టీమిండియాని ఫేస్ బౌలింగ్తోనే మనం కొట్టగలుగుతాము, స్పిన్నర్లను వాళ్ళు ఈజీగా ఆడగలుగుతారు అని. లాస్ట్లో వాళ్ళకు కూడా అర్థమైంది వికెట్ చాలా డిఫికల్ట్ ఉంది. ఆదిల్ రషీద్, లివింగ్స్టన్ బాల్ని ఫేస్ చేయడం బ్యాట్కి వస్తలేదు. సూర్యకుమార్ లాంటి ప్లేయరే స్ట్రగుల్ అవుతున్నాడు ఆడడానికి, వాళ్ళకు అర్థమై ఉంటుంది. అప్పుడే తెలిసిపోయింది వాళ్ళకి సెకండ్ హాఫ్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇకపోతే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరు గురించి ఏం చెప్తారు? మ్యాచ్ విన్నర్స్, డెఫినెట్గా మ్యాచ్ విన్నర్స్ ఇద్దరు. అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఆల్రౌండర్, బౌలింగ్ కుల్దీప్ యాదవ్ అయితే ప్యూర్లీ మ్యాచ్ విన్నర్. అలాంటి స్పిన్నర్స్ మనం ప్రతిసారి అనుకుంటున్నాం, చైనామ్యాన్ లెఫ్ట్ హ్యాండ్ వరల్డ్కి ఇప్పుడు అవసరం ఉంది, లేరు, ఇద్దరే కనిపిస్తున్నారు. అలాంటి ప్లేయర్స్ అవసరం, ఎందుకంటే ఈ షార్ట్ ఫార్మాట్లో ప్రతి బాల్ని హిట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ చైనామాన్ బౌలర్స్కి వికెట్లు దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే మనకి కుల్దీప్ రూపంలో ఒక అద్భుతమైన బౌలర్ దొరికాడు. ప్రతి మ్యాచ్లో మ్యాచ్ బై మ్యాచ్ ఇంప్రూవ్ అవుతున్నాడు, ప్రతి మ్యాచ్లో వికెట్లు తీసేస్తున్నాడు, మిడిల్ ఆర్డర్ని కొలాబ్ చేసేస్తున్నాడు. అది చాలా ప్లస్ పాయింట్ ఇండియాకి. ఇప్పుడు ఇద్దరు కూడా తలా 3 వికెట్లు తీశారు, కుల్దీప్ యాదవ్ అలాగే అక్షర్ పటేల్. కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం అక్షర్ పటేల్కి ఇచ్చారు. అంటే అతను ఒక 6 అద్భుతంగా కొట్టాడు. ఏంటంటే ఆ 6 వల్లే అతను చేసిన 10 పరుగుల వల్లనే మనం ఏదైతే 160 to 170 రన్స్ అంటే ఒక మంచి టార్గెట్ అయితే వచ్చింది కదా. సో అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అక్షర్ పటేల్కి వెళ్ళిందని భావించవచ్చా? అలా ఓకే. మళ్ళీ అక్షర్ పటేల్ వచ్చి మెయిన్ బ్యాట్స్మెన్, కెప్టెన్ జాస్ బట్లర్ వికెట్ తీశాడు. మనం ఇంతకుముందు నుంచే ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకుంటాం, అక్షర్ పటేల్ని టీంలో ఉంచడానికి మెయిన్ రీజన్ లాస్ట్లో డెత్లో ఒక 2 సిక్స్లు కొట్టడం, ఇంపార్టెంట్ ఒక 10-15 రన్లు వేయడం. తన రోల్కి పూర్తి న్యాయం చేస్తున్నాడు అక్షర్ పటేల్. అయితే బ్యాట్తోని, లేదంటే మళ్ళీ మధ్యలో చూసాం ఒకటి ఎక్స్ట్రాడినరీ క్యాచ్ తీశాడు ఆస్ట్రేలియాతో. అలాంటి ప్లేయర్, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఉన్న ప్లేయర్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్
అన్ని ఫార్మాట్లలో సూపర్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అందుకే అక్షర్ పటేల్ టీంలో ఉండడం ఇంపార్టెంట్గా భావించి టీం మేనేజ్మెంట్ టీంలో ఉంచుతున్నారు. ఇక రోహిత్తో పాటు ఇన్నింగ్స్ అంటే నిన్నటి మ్యాచ్లో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్ గురించి మీరేం చెప్తారు? సూర్యకుమార్ గురించి స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు. మనం ఎప్పుడు అనుకుంటాం 360 డిగ్రీ ప్లేయర్, అలాంటి ప్లేయర్స్ వరల్డ్ క్రికెట్లో ఇంతకుముందు ఏబీ డివిలియర్స్ ఉండేది, ఇప్పుడు సూర్యకుమార్ ఉన్నాడు. ఎప్పుడైతే సూర్యకుమార్ ఏబీడీలో చూసి జూనియర్స్ లెవెల్ క్రికెటర్లు కూడా మేము కోచింగ్లో చూస్తున్నాం, ఆ షాట్లు ట్రై చేస్తున్నారు. ఆ క్రికెట్ ఒక ట్రెండ్ మారిపోయింది. కూర్చొని స్కూప్ షాట్లు కొట్టడం, కవర్స్ పై నుంచి కొట్టడం, అలాంటి ప్లేయర్ మన టీమిండియాకు ఉండడం చాలా అడ్వాంటేజ్. ఫైనల్ కూడా అలాంటి పర్ఫార్మ్ చేసి టీమిండియా ఫ్యాన్స్కి ఒక మంచి గిఫ్ట్ చాలా సంవత్సరాల తర్వాత వస్తుందని మనం భావించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదే స్ఫూర్తితో ఏదైతే ఇంగ్లాండ్పై గెలిచినటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ఇండియా మరి ఫైనల్లో కూడా దక్షిణాఫ్రికాను ఓడించి 2007లో మొదటిసారి వరల్డ్ కప్ జరిగినటువంటి గెలిచిన కప్ను తిరిగి రెండోసారి కూడా అందుకోవాలని చెప్పేసి ఇటు అనలిస్ట్తో పాటు టోటల్గా టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అయితే కోరుతున్నారు. సో ఇది ఈరోజు స్పోర్ట్స్ డిబేట్. రేపు ఫైనల్ మ్యాచ్ గురించి అనాలిసిస్ గురించి మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, అమ్మా భారత్, జనం కోసం నిజం కోసం.